గన్నవరం నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి ఏమనగా, రేపు మే 13వ తారీఖున జరగబోయే అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్లకు సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 70 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పేద బడుగు బలహీన వర్గాల్ని ఆదుకుంటాము అని చెప్పేదా తప్ప ఆదుకున్న మాట వాస్తవం కాదు. కానీ ఈ 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలను ఆదుకుంటమే ఆశయంగా తీసుకుని నిత్యం పేదల కోసమే పనిచేస్తూ, నిత్యం పేదల అభివృద్ధి ఎలా సాధ్యపడిద్ది అని ఆలోచిస్తూ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబ గుండె చప్పుడిని నిద్రలేపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నాయకుడు సింగిల్గా ఒక ఏజెండా పెట్టుకుని పోరాటం చేస్తున్నమాట వాస్తవం. అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ఎక్కితే ఈ పేద బడుగు బలహీన వర్గాలు బలంగా అయిపోతే ఈ పెత్తందారీ వ్యవస్థకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో పెత్తందారులు అందరూ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ పేద బడుగు బలహీన వర్గాలు అన్ని గ్రామాల్లో కూడా పెత్తందారులు ఒక పక్క ఉంటే పేద బడుగు బలహీన వర్గాలను ఓ పక్కకి వెళ్ళిపోయి ఎట్టి పరిస్థితుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. పాపం ఈ పెత్తందారులు ఏమనుకుంటున్నారంటే, మా ఇంట్లో పనిచేస్తున్నాడు కదా మనం చెప్పినట్టే ఓటేస్తాడు, మా చేలో పనిచేస్తున్నాడు కదా మనం చెప్పినట్టే ఓటేస్తాడు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి ముద్ర గట్టిగా పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి పెత్తందారులపై యుద్ధం చేస్తున్నాడు అనేది గట్టిగా నమ్మారు. కాబట్టి ప్రతి గ్రామం వెళ్తే కూడాను క్లియర్గా కనపడుతుంది పెత్తందారులకి పేద బడుగు బలహీన వర్గాలకి డిఫరెన్స్ ఏంటనేది వాళ్ళే చెప్తున్నారు. రేపు 13వ రాబోయే రోజుల్లో 13వ తారీఖున పోలింగ్ తేదీ. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్ గుర్తుపై గుద్ది జగన్మోహన్ రెడ్డి మీద ఈ పేద బడుగు బలహీన వర్గాలకి ఏమైతే ప్రేమ ఉందని చూపిస్తారు. ఆ 13వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ వల్లభనేని వంశీమోహన్ గారికి 3వ దాని మీద నొక్కాల్సిన అవసరం ఉంది అందరూ కూడాను. అలాగే ఇదే 3వ నెంబర్ మీద లోక్సభ సభ్యులు మన చంద్రశేఖర్ గారికి కూడా ఓటు వేయవలసిన అవసరం ఎంత ఉంది. మీరందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ గుర్తుపై ఫ్యాన్ గుర్తుపై వేసి మంచి అఖండమైన మెజార్టీ వల్లభనేని వంశీమోహన్ గారికి కానీ సింహాద్రి చంద్రశేఖర్ గారికి కానీ తీసుకొస్తారని మీరు కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీకు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చాడో అది గుర్తుపెట్టుకుని మీరు ఓటేస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ కుటుంబాలను దీంట్లో కూడా ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడమే కానీ ఖర్చు పెట్టి తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇక రాబోయే పరిస్థితుల్లో సంక్షేమం, రోడ్లు, డ్రైన్లు వీటన్నిటినీ రాబోయే పరిస్థితుల్లో ముందుకు తీసుకొచ్చి పారిశ్రామికంగా కూడా ముందుకు తీసుకొస్తానని ఆయన కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. మీరందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, రేపు జరగబోయే మే 13వ తారీఖు ఎలక్షన్లో 3వ నెంబర్పై వల్లభనేని వంశీమోహన్ గారికి అలాగే చంద్రశేఖర్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీ తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా ప్రార్థిస్తున్నాను.